హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్తూ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది కదా. అలాగే గతంలో వచ్చేసి ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది యాసంగి పంటకి ఇస్తూ మధ్యలో ఆపేశారు కదా, దానికి సంబంధించిన డబ్బులు అలాగే ఈ కొత్త పంటకు సంబంధించిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది, అలాగే ఈ రోజు జూన్ 10వ తారీఖున కాబట్టి మన తెలంగాణలో ఎంతమంది మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ అయ్యి మన ఖాతాలు అయితే వస్తున్నాయి, వాటి గురించి చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారు. కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తే వీడియోని లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ 2025లో వచ్చేసి జనవరి నెలలో ప్రారంభించడం అయితే జరిగిందండి. అప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటికే చాలా వరకు అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చి ఉండాలి. ఎందుకంటే గతంలో వచ్చేసి మనకైతే హామీ ఇచ్చారు కానీ డబ్బులు విడుదల అవ్వలేదు కాలని చాలా మంది బాధపడుతున్న వారికి అయితే కొంతవరకు డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే గతంలో అయితే చెప్పారు కదా. దానికోసం వచ్చేసి ఇప్పటికే మన చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే ఇప్పటి నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడైతే వానాకాలం సీజన్ సంబంధించిన రెండో పంట పెట్టుబడి సంగీత రైతు భరోసా పథకం అనేది ప్రారంభించడం అయితే అయిందండి. సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి జూలై 15వ తారీఖు వరకు అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంగీత 1 నుంచి మనకైతే 10 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయల చొప్పున, అలాగే మనకైతే ఏదైతే గతంలో వెళ్ళిన యాసంగి పంట ఉందో దానికి సంబంధించిన కొంతవరకు అయితే డబ్బులు అయితే ఇచ్చారు కదా. సో దాన్ని కూడా ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్న విధంగానే డబ్బులు విడుదల అవుతున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా 2 పంటలు కలిపి వచ్చేసి 12,000 రూపాయల చొప్పున వచ్చేసి ప్రతి ఎకరానికి విడుదల చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఒక చిన్న లిటిగేషన్ ఏంటంటే గతంలో పొందిన వాళ్ళు ఎవరైతే డబ్బులు అయితే ఉంటారో రైతు భరోసా స్టార్ట్ అయ్యి 1 నుంచి 4 ఎకరాలు అలాగే కొంతవరకు అయితే 4 నుంచి 6 ఎకరాలు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గతంలో వచ్చి ఉంటే మాత్రం మనకైతే ఇప్పుడు వచ్చేసి కేవలం యాసంగి పంట రాకుండా ఏదైతే వానాకాలం ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మీరైతే సెర్చ్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.